బీటెక్ 2015 సంవత్సరంలో కంప్లీట్ అయిపోయింది నాది. కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నామండి. కరోనా వచ్చింది కదా, కరోనా తర్వాత లాక్డౌన్ అయిపోయింది. ఓకే. లాక్డౌన్ అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది ఒకటి. అంటే డ్యూటీకి పోతుంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అంటే షోల్డర్ అది ఫ్రాక్చర్ అయింది. 3 months రెస్ట్ తీసుకోమన్నారు. ఈ పోస్టల్ జాబ్ విడవలూరులోనేనా? లేదు లేదు, నారాయణ రెడ్డిపేట ఇందుకూరుపేట నారాయణ రెడ్డిపేట ఆ ఏరియా మైపాడ దగ్గర అక్కడ చేస్తామని పోస్టల్ డిపార్ట్మెంట్ లో. మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1:32కి అంతే. ఆ విధంగా చేస్తా ఉన్నాము. ఆ టైంలో ఎప్పుడు వర్క్ చేసేవాళ్ళు ఒక్కసారిగా రెస్ట్ ఉండాలంటే ఉండలేరు. ఆ టైంలో అంటే మనకు పొలాలు ఉన్నాయి కదా, చూద్దాం ఎవరెవరు ప్రకృతి వ్యవసాయాలు చేస్తున్నారు అని చూసినప్పుడు నాకు ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ నచ్చడం, దాన్ని నేను చూసి ఇంకా అంటే ఇదే కాదు, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ కాదు, చౌహాన్ క్యూ, సుభాష్ పాలేకర్ మెథడ్ అని ఇలా రకరకాలుగా ఎన్నో రకాలుగా ఫార్మింగ్ చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయాలు. నాకు ఇది బాగా నచ్చింది. తర్వాత అమ్మ నాన్నలకి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈ విధంగా నేను వ్యవసాయం చేస్తాను, ప్రకృతి వ్యవసాయం చేస్తాను. వాళ్ళు ఫస్ట్ నాన్న ఓకే అన్నాడు కానీ అమ్మ ఓకే అనలా. ఇన్ని లక్షలు పోసి అంటే చిన్నప్పుడే 3rd క్లాస్ నేను 3వ తరగతి ఉన్నప్పుడే నన్ను సిబిఎస్ఈలో చేర్చారు అమ్మ వాళ్ళు గోమతి స్కూల్లో. ఆ రోజుల్లోనే 3వ తరగతిలోనే హాస్టల్ అంటే ఆ రోజుల్లో ఎవరు లేదు. సిబిఎస్ఈ హాస్టల్లో చేర్పించి పెద్ద ఉద్యోగస్తులు చేసి విదేశాల్లో ఉండి నా బిడ్డ ఆనందంగా సంతోషంగా ఉండాలనే కళ ఉండేది మా అమ్మకి. ఈ విధంగా చెప్పలేక డిసప్పాయింట్ అయ్యారు అమ్మగారు. నాన్న సపోర్ట్ ఇచ్చారు, పర్వాలేదు చేయండి, ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే, 10 మందికి మంచి ఆహారం అందించిన ఇంతకంటే ఇంకేం కావాలో జీవితంలో చేయి నాన్న అని చెప్పి నాన్న ప్రోత్సహించారు. అమ్మ అంటే ఏ తల్లైనా బిడ్డ కష్టపడుతుంటే చూడలేరు, వద్దు నాన్న ఎందుకో కష్టపడాలి లైఫ్ లో, అదే లగ్జరీ లైఫ్ లో ఉండదు కదా, ఇక్కడంటే చెమట ఎండ వాన గాలి. నేను చెప్పా, నేను పుట్టింది రైతు కుటుంబంలో, మా యాన్సిస్టర్స్ కానీ నాన్న వాళ్ళు కానీ ఈ విధంగా ఫార్మింగ్ చేస్తా ఉన్నారు. మామూలు కెమికల్ ఫార్మింగ్ చేసే పని నేను రాను. మామూలుగా చేసి నాకు తెలిసి నా అప్పులు కదా, ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. నేను కొత్తగా చేస్తున్నాను, ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. ఒక మంచి పని చేసినప్పుడు పంచభూతాలు కూడా సహకరిస్తాయి అనేది ఎగ్జాక్ట్లీ చాలా మంచి మాట చెప్పారు. అది ప్రకృతే మనకి ఎదురొచ్చి సహాయం పడుతుంది. ఆ విధంగా మా అమ్మ అంటే ఫస్ట్ డిసప్పాయింట్ ఉండింది, అంటే ఉద్యోగం చేయకుండా ఏం పనులు ఇది చేస్తామన్నాడు సేద్యమని. తర్వాత ఒక టీం ఏర్పడడం, నేను నాన్న మా బాబాయి తర్వాత నా స్నేహితుడు, ఈ విధంగా ఊర్లో పుట్టిన గడ్డ సొంత ఊర్లో పుట్టినప్పుడు అని చూస్తున్నటువంటి మన వాళ్ళనే నేను ఒక క్రియేట్ చేశాను. నేను ఏది ఒక టీం ని బయట వాళ్ళు కూడా ఎక్కడా లేదు, ఓన్లీ సొంతం అంటే రక్తం పంచుకు ఇంట్లో వాళ్ళే నాన్న బాబాయ్ అంటే చిన్నాన్న, తండ్రి తర్వాత స్నేహితుడు, వీళ్ళనే టీం మెంబర్స్ గా చేసుకొని నేను ముందడుగు వేయడం జరిగింది. ఇత్తనం చల్లే రోజు అనుకున్నా నేను, ప్రతిరోజు అప్డేట్ చేయాలా, మనం చేస్తున్నాం, మంచి పని చేస్తున్నాం. ఈ విధంగా రైతుల్లో కానీ వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. ఇప్పుడు అందరినీ మనం మార్చలేం కానీ ఆలోచింప చేయగలం. అందరినీ మనం మార్చలేం కానీ ఆలోచన. ఈ విధంగా మట్టి ద్రావణం కొట్టడం వల్ల పురుగులు చనిపోతున్నాయి. ఎందుకు చనిపోతే ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా మనం చెప్తున్నాం, చెప్పేది కాకుండా చూపిస్తున్నాం. గ్యారంటీగా వాళ్ళకి ఆలోచన వస్తుంది కదా, ఒక ఐడియల్. అందువల్ల వాళ్ళకి అప్డేట్ గా ఉంటది. మనం ప్రతిరోజు ఏమేం చేస్తున్నాము, ప్రతి ఒక్కరు వరి పండించడం జీవన విధానం, దీన్నే ఎంపిక చేసుకున్నప్పుడు దీన్నే పెడదాం, ఎవ్రీడే పోస్టింగ్స్ చేద్దాం. తద్వారా సోషల్ మీడియా ఇప్పుడు చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్క దగ్గర ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది. జీవితంలో ఒక భాగం అయిపోయింది, శరీరంలో ఒక భాగం అయిపోయింది ఫోన్ అనేది. ఈ విధంగా మనం అప్డేట్ ప్రతిరోజు. వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తారు, రిటైర్ అయిపోయి ఉంటారు కదా, ఇప్పుడు 60లో రిటైర్ అయిపోయి వాళ్ళు ఇంకేం చేయలేరు, గమ్ముగా ఇంట్లో కూర్చో, వాళ్ళు సీరియల్ సినిమాలు అవి చూడరు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగరీత్యా పదవి విరమణ పొంది విశ్రాంతిగా ఉండేవాళ్ళు. అప్పుడు మన ఫార్మింగ్, ఆ చెట్లు, ఆ వాతావరణం, మేము కూడా మా పల్లెటూరులో మా అమ్మ మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్నంత అనుభూతి, ఆ ఫీలింగ్స్ కలిగి చేస్తా ఉన్నావు. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫోన్ చేస్తా ఉంటారు చాలా మంది నాకు రెగ్యులర్ గా, నేను ఫాలో అవుతుంటాను. తెల్లవారుజామున ఆల్మోస్ట్ ఒక 5:30 నుంచి దినచర్య ప్రారంభం అవుతుంది. 5:05 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ నుంచి 6 గంటలకల్లా అన్ని పోస్టింగ్స్ పెడుతుంటావు, పొలానికి
పొలానికి వెళ్ళేది, పంట పండించేది, రైస్ బ్యాగ్స్ కూడా రైస్ బ్యాగ్స్ తీసుకెళ్లి అందరికి బస్ స్టాండ్ కి అక్కడ సప్లై ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. పొలానికి నీళ్లు పెట్టడం కానీ, దుక్కి దున్నడము, ఇంటి నుంచి ట్రాక్టర్ లో పొలానికి వెళ్ళడం, అక్కడ పొలంలో చేసే పనులు, వరి చల్లడం, ప్రతి ఒక్క అప్డేట్ మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్, తెల్లవారుజామున 5:30 గంటల నుంచి రాత్రి పడుకునే 11-12 వరకు కూడా ఆ రోజంతా ఏం చేసావు, ఈ రోజు అసలు ఏం జరిగింది, ఈ రోజు నేను చేసిన టాస్క్ ఏంటనే దాన్ని ప్రతిదీ కూడా చాలా మంది మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటావు. కాబట్టే నేను కూడా అది చూసి అట్రాక్ట్ అయ్యి, అరే మన జిల్లా వాడు, మన మండలం వ్యక్తి ఒక మంచి యంగ్స్టర్ గా ఉన్నాడు, మంచి మంచి పెద్ద ఉన్నత చదువుకుని కూడా ఇతను వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పి నేను కూడా మీ వీడియోస్, మీ పోస్టింగ్స్ అని చూసి, తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ ఏదో విధంగా పట్టుకొని మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తుంటారు. నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అరే హర్షద్ అనేవాడు ఎంత కష్టపడుతున్నాడు. అంటే వ్యవసాయం అంటే వ్యవస్థకు సాయం చేయడం. ఈ వ్యవస్థకు సాయం చేసే ప్రక్రియలో హర్షద్ ఎలా వ్యవసాయం చేస్తున్నాడు ఏంటని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీ హర్షద్ విహార్ అనే దాంట్లో ఆ ఫేస్బుక్ లో అన్ని వస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంటది. మీరు పెట్టే పోస్టింగ్స్ అన్ని కూడా మా ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేసుకుంటుంటాం. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి అవన్నీ చూస్తుంటే ఏదో ఒక తెలియని ఒక తన్మయత్వం, ఒక తెలియని అనుభూతి నిజంగా మనసుకి. అంటే ఎంతో మందికి పుట్టిన గడ్డ మీద ఉండాలని ఉంటది, అందరికీ ఆ భాగ్యం దక్కదు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఇతర కారణాల రీత్యా ఊరు నుండి వలస వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటది. ఇది నేను భగవంతుడు ఇచ్చిన వరంగా, కయ్య కాలవ అన్ని ఉన్నాయి, భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు, వాళ్ళ సపోర్టు ఈ విధంగా చేయాలనుకుంటాం. నిజానికి మాకు అంటే పంపిస్తాం కదా రైస్, వాళ్ళు ఫోన్ చేస్తే రైస్ అందేయి బాగున్నాయి అన్నప్పుడు మా కష్టం అసలు మర్చిపోతాం. ఆ సంవత్సర కాలం పాటు మనం ఒక మంచి మాట మన చెవిని పడితే మర్చిపోతాం. అసలు చాలా చిన్నది అనిపిస్తుంది. వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు రైస్ కోసం. ఇప్పుడు రైస్ కావాలని ఫోన్ చేస్తారు కదా, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మేము ఇంతక ప్రతిరోజు 4 నెలలు పంట, 4 నెలలు నిల్వ, 8 నెలలు 9 నెలలు కష్టపడి ప్రతిరోజు చేసి మొత్తం చేసి రైస్ పంపిస్తున్నప్పుడు వాళ్ళు 1000 కళ వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి, పిల్ల పాపలు అందరు కలిసి టేబుల్ మీద తింటా భోజనం చేసుకుంటారు. ఆ ఆనందం కోసం, ఆ ఆనందంలో మా కష్టం చాలా, అది మాటల్లో చెప్పలేదు తీరే సంతోషం కాదు. అంటే దాదాపు 120 రోజులు 150 రోజులు 6 కాలం కష్టపడ్డ స్టోరేజ్ 6 కాలం కష్టపడితే ఒక బిడ్డకి జన్మనిస్తే కన్న తల్లి ఎంత ఆనందపడతాదో మేము కూడా అంతే ఆనందపడుతుంటాం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మన చేతులతో పండించినటువంటి వరిని వాళ్ళకి అందజేస్తామంటే అది నిజంగా ఒక పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తూ ఎంతో మందికి 10 మందికి కడుపు నింపుతున్నాము అన్నదానం ద్వారా. ఇది నేను రెగ్యులర్ గా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఇప్పుడు ఎందుకు ఇవాళ నేను ఒక యువ రైతుని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎందుకంటే నాలో కూడా నేను కూడా పొద్దున్న చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఒక యువ రైతుని ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాను ఇవాళ. వ్యవస్థకు సాయం చేసే ఒక వ్యక్తిని, వ్యవసాయం చేసే ఒక వ్యక్తిని ఇవాళ నేను ఇంటర్వ్యూ చేసే భాగ్యం కలవడం నా అదృష్టం. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్. అవును. సో కిసాన్ అనే వాళ్ళు అక్కడ పంట పండిస్తున్నారు కాబట్టి అది మనం కడుపుండా తిని అంత జీవించగలుగుతున్నాం. జవాన్ అనే వాళ్ళు దేశ సరిహద్దుల్లో ఉన్నారు కాబట్టి మనం ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం. నిజంగా వీళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ హర్షద్. థ్యాంక్ యూ. సో అయితే హర్షద్, ఈ ప్రయాణంలో అమ్మా నాన్న నీకు వెన్నుదన్నగా నిలిచి చాలా కీలకంగా కూడా వ్యవహరించారు. రెగ్యులర్ గా నేను చూస్తున్నాను కదా. మొన్న చూశాను ఒక ఫేస్బుక్ పోస్టింగ్ లో అమ్మగారు కూడా కాలం చేశారని కూడా మీరు పెట్టారు. అమ్మతో ఉన్న అనుబంధం ఏంటి, అమ్మ ఉన్నంత వరకు ఎలా సపోర్ట్ చేశారు, ఇంత చదువుకొని కూడా మీరు ఈ పొలంలో దిగి పనిచేస్తున్నప్పుడు సో అమ్మ ఎలా ఫీల్ అయ్యేవారు అసలు? ఫస్ట్ లో అమ్మ ఒప్పుకోవాలా. నేను చెప్పాను కదా ఇందాక, మా అమ్మగారు నా బిడ్డ కష్టపడకూడదు, ఆనందంగా సంతోషంగా అందరిలా జీవితాల్లో ఉండాలా అనుకున్నారు ఆమె. అంటే ఏ తల్లైనా అదే అనుకున్నాను. తర్వాత ఫస్ట్ లో బాధపడ్డా, తర్వాత మేము రైస్ చేసి పండించి వాటిని పంపిస్తుంటాం కదా కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, నాతో పాటు కలిసి చదువుకున్న స్నేహితులకి పంపించినప్పుడు
వాళ్ళు నాకు కాకుండా కుటుంబ సభ్యులంతా మాట్లాడుకో, నేను నాతో పాటు కాకుండా మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ఈ విధంగా హర్ష పంపించిన రైస్ తింటా ఉన్నాము, బాగుంది, నిజంగా మీ కొడుకు ఈ విధంగా చాలా మందికి మంచి ఆరోగ్యకరమైనటువంటి రైస్ పంపిస్తున్నాడు.